సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత గురించి ఇదిగోండి మా క్విక్ అనాలిసిస్. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? పిండి వంటలు, రంగురంగుల ముగ్గులు, గాలిపటాలు కదా. కాని ఈ పండుగ కేవలం ఈ సంబరాలకే పరిమితం కాదండి. దీని వెనుక జ్యోతిష్యం, పురాణాలు, మన వ్యవసాయ సంప్రదాయాలు ఇలా చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. మొదటిది జ్యోతిష్య ప్రాముఖ్యత. అసలు ఆ టైంలో ఆకాశంలో ఏం జరుగుతుందంటే, సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి వస్తాడనమాట. దీనినే మకర సంక్రమణం అంటారు. సరిగ్గా ఈ రోజు నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. అంటే మంచి రోజులు మొదలయ్యాయని అర్థం. అందుకే అంటారు కదా, ఈ సమయంలో చేసే దానధర్మాలకు చాలా మంచి ఫలితం ఉంటుందని. ఇక రెండవది దీని వెనుకున్న పౌరాణిక కథ. మన పురాణాల ప్రకారం భగీరథుడు తన పూర్వీకుల ఆత్మశాంతి కోసం తపస్సు చేస్తే గంగానది భూమిమీదకు దిగివచ్చింది సరిగ్గా ఇదే రోజునంట. అందుకే ఈరోజు నదీస్నానం చేస్తే చాలా పుణ్యం వస్తుందని మన నమ్మకం. మూడవది మన సంబరాలు. భోగిమంటలతో పండుగ మొదలవుతుంది కదా, చెడును వదిలేసి మంచికి స్వాగతం పలకడానికి అనమాట. ఆ తర్వాత చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా రేగుపళ్లతో భోగిపళ్ళు పోస్తారు. కొన్నిచోట్ల కోడిపందాలు, హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే గాలిపటాల పండగగా. ఇక కనుమ రోజున మన వ్యవసాయానికి మూలమైన పశువులను పూజిస్తాం. సో ఒక్క మాటలో చెప్పాలంటే, సంక్రాంతి అంటే సూర్యుడి గమనాన్ని, మన సంస్కృతిని, కుటుంబ బంధాలను కలిపి జరుపుకునే ఒక గొప్ప వేడుక.